హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీస్ వ్లాగ్. ఈ వీడియోలో మేము మీకు చూపిస్తాం బేబీకార్న్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో. మొదటగా మనము బేబీకార్న్స్ని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే మీరు ఇంకా చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. అది మీ యొక్క కన్వీనియంట్ బట్టి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. మొత్తం తీసుకున్న తర్వాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు మరియు ఒక టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయండి. మేము 400 గ్రామ్స్ బేబీకార్న్ తీసుకున్నామండి. సో దానికి 4 టేబుల్ స్పూన్ మైదా పిండి, ఇంకా 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకున్నామండి. వాటిని మొత్తం తీసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేయాలి. సో వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ మిక్స్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఒకవేళ మీకు డ్రైగా అనిపిస్తే అక్కడక్కడ లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వీడియోలో కనిపించిన విధంగా మీకు తయారవుతుందండి. ఇప్పుడు మనకి మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను రెడీ చేసుకోవాలి. అందులో మనకి మొదటగా కావాల్సింది ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ని మేము ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా వద్దు, అలాగని మరీ పెద్దగా కూడా వద్దండి. ఈ సైజులో కట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్‌ని తీసుకోండి. ఒక క్యాప్సికమ్ అయితే సరిపోతుందండి. ఆ క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. అందులో ఉన్న గింజలు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్యాప్సికమ్ కూడా రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండలిలో ఆయిల్ పోసుకొని హీట్ చేయండి. లో ఫ్లేమ్‌లో కానీ లేదా మీడియం ఫ్లేమ్‌లో కానీ ఆయిల్‌ని హీట్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న బేబీ కార్న్ ఏదైతే ఉందో వాటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కగా తీసి పెట్టుకోవాలి.
ఆయిల్‌లో డీప్ ఫ్రై అయిన బేబీ కార్న్‌ని ఈ విధంగా టిష్యూ వేసిన ఒక బౌల్‌లోకి తీసుకొని ఉంచుకోండి. ఈ ఫ్రై అయిన బేబీ కార్న్ తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ మనకి మంచూరియా కావాలి కదా! సో, దానికోసము స్టవ్ వెలిగించి ఇంకొక చిన్న బాండ్లీలో ఆయిల్ వేసి ముందుగా సన్నగా తరుక్కున్న తెల్లగడ్డలను వేసి కొంచెం డీప్ ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండీ! ఎర్రగడ్డలు వాటిని గూడా ఇందులో వేయాలి. ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసిన తర్వాత వాటిని గూడా మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఆ తరువాత ముందుగా తరుక్కున్న క్యాప్సికమ్ కూడా ఇందులో వేయాలి. ఈ క్యాప్సికమ్ కూడా ఇందులో వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఈ విధంగా కలిపి కుక్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకా 3-4 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఆర్ గ్రీన్ చిల్లీ సాస్ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్ని ఒక టేబుల్ స్పూన్ వేయండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ని కూడా వేయాలి. ఈ 4 వేసిన తర్వాత దీనిని బాగా మిక్స్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లో చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం స్వీట్‌నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేయండి. సో, మేమైతే వేసామండి. మీకు కావాలంటే వేయండి. లేదంటే లేదు. ఆ తర్వాత మాకు కొంచెం జ్యూసీగా కావాలనిపించింది. అందుకోసం ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసి అందులో వాటర్ మిక్స్ చేసిన ఆ వాటర్‌ని ఇందులో యాడ్ చేశానండి ఇప్పుడు. సో, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా కనిపించింది. సో, ఈ విధంగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఏం చేసామంటే నెక్స్ట్ మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ ఉంది కదండీ! ఆ బేబీ కార్న్ మొత్తం ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. ఇది ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లో చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అయిన బేబీ కార్న్ మంచూరియా అనేది మనకి రెడీ అవుతుందండి. ఇక్కడ చూడండి మనకి ఫైనల్‌గా బేబీ కార్న్ మంచూరియా అనేది రెడీ అయిందండి. ఇది చూడడానికి చాలా బావుంది. అదే విధంగా టేస్ట్ కూడా చాలా టేస్టీగా అనిపించిందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి. థాంక్ యూ.